బండి భగీరథ్ పోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. అయితే ఈయనను అప్పగించిర్రా, పట్టుకున్నారా? ఆయన అరెస్ట్ జరిగిన రోజు నుంచి జరుగుతున్న చర్చ ఇప్పటి వరకు క్లారిటీ రాలే. ఓ దిక్కు ఆయన తండ్రేమో నేనే తీసుకొని పోయి పోలీసులకి అప్పగించిన, న్యాయవాదులతోని ఆయనే కలిసిపోయి లొంగిపోయిండు అని అఫీషియల్గా వాళ్ళ తండ్రి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు. ఇంకొక దిక్కు అఫీషియల్గా ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది, పోలీసులు పట్టుకున్నాము అని. ఈ రెండిట్లలో ఏది కరెక్టు? ఎందుకంటే 9 రోజులైంది ఆయన మీద కేసు ఫైల్ అయిన తర్వాత ఆయన అరెస్ట్ అవ్వడానికి, లొంగిపోవడానికి మధ్యలో ఉన్న టైము 9 రోజులు. 9 రోజుల నుంచి పోలీసులు ఎందుకు ప్రాపర్గా దీన్ని డీల్ చేయలేదు? ఒకరిని ఎట్లా పట్టుకోలేకపోతున్నారు? పట్టుకోవాలనుకుంటే ఎట్లా అయినా పట్టుకోవచ్చు, 2 నిమిషాలలో పట్టుకున్న గతంలో ఉన్నటువంటి చరిత్ర పోలీసులకు ఉంది. అయినా ఈ కేసు విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు. అదంతా జరుగుతున్నప్పుడు, చర్చ అంతా జరుగుతున్నప్పుడు ఆయన దొరికిన రోజు కూడా, కేసు ఫైల్ అయిన రోజు నుంచి ఆయన దొరికేంత వరకు జరిగిన చర్చ అంతా ఒక దిక్కైతే, దొరికిన రోజు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లొంగిపోయిండా, అరెస్ట్ చేసిర్రా? ఎందుకంటే ఇద్దరు 2 వేరు స్టేట్మెంట్లు ఇచ్చిరు. ఎవరి స్టేట్మెంట్కు వాళ్ళు కన్ఫైన్ అయ్యి ఉన్నారు. మళ్ళీ ఒకసారి వాళ్ళ తండ్రి నిన్న అరెస్ట్ చేసినాము అనే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా లేదు, భగీరథ్ లొంగిపోయిండు అని మళ్ళొక స్టేట్మెంట్ వాళ్ళ తండ్రి ఇచ్చిండు. కాబట్టి ఎవరు చెప్తుంది నిజం అనుకోవాలి? ఇంట్లో పట్టుకున్నారా లేకపోతే లొంగిపోయిండా? ఇందులోనే ఇంత కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా కేసు ముందుకు ఎట్లా సాగుతుంది, ఎట్లా జరుగుతుంది ఈ కేసు విషయంలో అనే చర్చ అయితే ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరుగుతుంది.